ఫ్రెండ్స్ మనకు జవహర్ నవోదయ విద్యాలయ సంబంధించి 2025-26 సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశం కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మనకి చివరి తేదీ చూసినట్లయితే సెప్టెంబర్ 16, 2024 అండి. సో మనకి ఆల్రెడీ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో ప్రాస్పెక్టస్ చూసినట్లయితే మనకి అడ్మిషన్ టు 6th క్లాస్ ఇన్ జేఎన్విస్ త్రూ సెలక్షన్ టెస్ట్ ఫర్ ద సెషన్ 25-26. ఓకే, సో ఇది మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది టోటల్గా. సో దీంట్లో మనకి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, అదేవిధంగా ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయో చూసినట్లయితే ముందుగా ఆంధ్రప్రదేశ్లో 15 స్కూల్స్ అనేవి ఉన్నాయండి మనకి టోటల్గా. సో ఇక్కడ మొత్తం చూసినట్లయితే 653 విద్యాలయాల్లో 27 స్టేట్లో 8 యూనియన్ టెరిటరీస్లో ఈ నవోదయ స్కూల్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో మనకి స్టేట్ వైడ్గా ఎన్ని స్కూల్స్ ఉన్నాయనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో మనకి 15 స్కూల్స్ అనేది ఉన్నాయండి. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే నవోదయ విద్యాలయకి సో ఆన్ సండే 12 ఏప్రిల్ 2025 ఉదయం 11:30కు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మనం ఏప్రిల్ 12, 2025 సాటర్డే అండి ఉదయం 11:30కి కండక్ట్ చేస్తారు ఎగ్జామ్. ఇది ఏ స్టేట్స్ కంటే మనకు జమ్మూ కాశ్మీర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం అండ్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ దిబాంగ్ వ్యాలీ అండ్ తవాంగ్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే 18 జనవరి 2025 ఉదయం 11:30కు శనివారం. సో ఆంధ్రప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, అదేవిధంగా బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా ఇలాంటి స్టేట్స్ అన్నీ ఇక్కడ కండక్ట్ చేస్తారు. సో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చూసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే జనవరి 18, 2025 ఉదయం 11:30 కండక్ట్ చేస్తారండి. సో అదేవిధంగా ఇక్కడ పైన తెలిపిన స్టేట్ చూసినట్లయితే ఏప్రిల్ 12, 2025. ఓకే, సో ఇవి డేట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ లాస్ట్ డేట్ అప్లై చేయడానికి చివరి చూసినట్లయితే మనకు 16 సెప్టెంబర్ 2024 అండి. సో ప్రొసీజర్ టు రిజిస్టర్ ఆన్లైన్ అప్లికేషన్. సో మనకి ముందుగా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇంకో విషయం చెప్తున్నాను, ఇక్కడ మీరు అప్లై చేసే కంటే ముందుగా ఒక ఫామ్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది స్కూల్కి. ఈ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేయాలి. ఈ ఫామ్తో పాటు మనకు ఆధార్ కార్డు, అదేవిధంగా ఒక ఫోటో, సిగ్నేచరు ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక తల్లిదండ్రుల సిగ్నేచరు లేదా గార్డియన్ సిగ్నేచర్ తీసుకోవచ్చు. అదేవిధంగా సిగ్నేచర్ పేరెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అంటే పేరెంట్ సిగ్నేచర్స్ కంపల్సరీగా ఫామ్లో ఉండాలి. ఒక ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి. ఒక సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఈ సర్టిఫికేట్ మీరు నెట్ సెంటర్లో తీసుకొని మీరు ఫిలప్ చేయించుకొని హెడ్ మాస్టర్తో దాంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా చేయాల్సిన పని అండి. అదేవిధంగా ఆధార్ నెంబరుకి, అదేవిధంగా మీ ఆధార్ కార్డుకి మీ ఫోన్ నెంబర్లు అనేది లింక్ అయి ఉండాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఖచ్చితమైన పేరుతో ఉండాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా మ్యాచ్ అయి ఉండాలి. అలా అయితేనే ఇది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్. సో మనకి జనవరి 18, 2025 పరీక్షలు జరుగుతున్నాయి కాబట్టి ఒక వారం ముందు నుంచి మనం హాల్ టికెట్స్ అనేది తీసుకోవచ్చు. ఇక రిజల్ట్ చూసినట్లయితే మనకు మార్చి 2025 రిలీజ్ చేయడం జరుగుతుంది. సో జవహర్ నవోదయ విద్యాలయ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటర్, డిప్యూటీ కమిషనర్ నవోదయ విద్యాలయ సమితి ఆఫ్ రిలీజియన్. ఓకే, సో ద వెబ్సైట్ ఆఫ్ ది నవోదయ ఇస్, సో మీకు ఆన్లైన్లో చేసుకుంటే సరిపోతుంది. సో ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ హూ ఈజ్ ఎలిజిబుల్ చూసినట్లయితే మనకు అడ్మిషన్ ఆఫ్ క్యాండిడేట్ టు క్లాస్ 6 ఇన్ ఏ JNV's district specific. A candidate who is studying class 5th in a district is allowed to apply for admission JNV in the same district only. Okay, only the bona fide resident candidates from the district concerned where the Jawahar Navodaya Vidyalaya has been located and studying 5th class in the same district are eligible to apply. Okay, so ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే మనకు సో డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే అబ్బాయిది సో 1/5/2013 నుంచి 31/7/2015 మధ్య పుట్టిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ అడ్మిషన్స్కి. ఓకే, సో ప్రజెంట్ 5th క్లాస్ చదువుతూ ఉండాలి. సో ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు చేసుకోవడానికి వీల్లేదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇంకొకటి ప్రత్యేకంగా అదే డిస్ట్రిక్ట్లో చదివిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి, వేరే డిస్ట్రిక్ట్ చేసుకోవడానికి వీల్లేదు. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం.
for rural candidates. At least 75% of the seats in the district will be filled by the candidates provisionally selected from rural areas from the districts. ఓకే, సో ఎవరైతే ఈ రూరల్ అంటే పల్లె గ్రామాల్లో ఉంటారో వాళ్ళందరికీ 75% కోటా అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ స్కూల్లో. ఓకే, కానీ నెక్స్ట్ చూద్దాం. అర్బన్ క్యాండిడేట్ చూసినట్లయితే మనకు ఈవెన్ ఫర్ ఏ సింగిల్ డే ఆఫ్ సెషన్ ఇన్ క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 విల్ బీ కన్సిడర్డ్ అండ్ అర్బన్ క్యాండిడేట్. ఓకే, సో ఎవరైనా పిల్లలు 3rd, 4th, 5th ఒక్క రోజైనా అర్బన్లో చదివి ఉంటే వాళ్ళని సో అర్బన్ ఏరియా కిందకి వీళ్ళు కన్సిడర్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. ఓకే, ఇంకా నెక్స్ట్ చూద్దాం. సో దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. సో ఆడపిల్లలైనా చేసుకోవచ్చు, మగపిల్లలైనా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఆఫ్టర్ సెలక్షన్. సో మీరు డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు ఒకవేళ సీట్ వస్తే కనుక. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది, ఇది వీళ్ళకి సబ్మిట్ చేయాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ అండి. సో ఈ విధంగా మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేటు, ఇక క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 ఈ సర్టిఫికేట్స్ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ ద టీసీ ఫ్రమ్ ద పేరెంట్ స్కూల్ ఆఫ్టర్ ద వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అండ్ confirmation of admission by the respective JNV is to be submitted and getting counter signature of district education authorities or DO. Okay, next about the selection list, center of the examination. సో మనకి దగ్గరనే సెంటర్ పెట్టుకోవచ్చండి. ఇంకో విషయం చూసినట్లయితే మనకు ఎగ్జామ్ అనేది సో ఇక్కడ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ అనేది కండక్ట్ చేస్తున్నారు ఈసారి. సో ఎప్పుడు కూడా మనకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాత్రమే ఇచ్చేవారు, ఈసారి చాలా భాషలు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఆంధ్రప్రదేశ్లో. సో మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. సో మరి ఎగ్జామ్ మోడల్ ఏంటి, సెలక్షన్ టెస్ట్ ఎలా జరుగుతుంది, ఎన్ని మార్కులకు ఉంటుందని చూసినట్లయితే మనకు సో టోటల్గా 3 సెక్షన్స్ ఉంటాయి. ఇందులో మెంటల్ అబిలిటీ, అర్థమెటిక్, లాంగ్వేజ్ టెస్ట్. సో ఈ విధంగా టోటల్గా 80 క్వశ్చన్స్, 100 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. 2 గంటల టైం అనేది ఇస్తారు. ఓకే, సో మెథడ్ ఆఫ్ రికార్డింగ్ ఆన్సర్స్, ఏ సెపరేట్ OMR షీట్ విల్ బి ప్రొవైడెడ్. ఓకే, సో ఇక నెక్స్ట్ ఓన్లీ బ్లూ ఆర్ బ్లాకింగ్ పెన్ పాయింట్ ఈజ్ టు బి రైట్ అండ్ OMR షీట్. క్యాండిడేట్ షుడ్ బి దేర్ ఓన్ బాల్ పాయింట్ పాయింట్స్. ఓకే, యూస్ ఆఫ్ పెన్సిల్ is strictly prohibited. సో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు మనము కంపల్సరీగా బాల్ పాయింట్ అనేది తీసుకొని వెళ్ళాలి. సో ఏదైనా సరే బ్లూ ఆర్ బ్లాక్ పాయింట్ పెన్ అనేది తీసుకుపోతే సరిపోతుంది, పెన్సిల్తో వీల్లేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు. ఓకే, సో ఇక నెక్స్ట్ వచ్చేసి 1.25 మార్కులు అనమాట, అంటే 1.5 లేదా 1.25 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కరెక్ట్ ఆన్సర్స్కి. ఇక్కడ దీంట్లో మీకు నెగటివ్ మార్క్స్ అనేది ఉండవు. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. సో ఇదండి. ఇంకా నేచర్ ఆఫ్ టెస్ట్ని చూసినట్లయితే మనకు మెంటల్ అబిలిటీ టెస్ట్ అని ఇచ్చాడు. సో ఇందులో మనకు నాన్ వెర్బల్ ఉంటుంది. ఇక నెక్స్ట్ డైరెక్షన్స్ ఇలా ఇచ్చాడు కదా, ఈ మోడల్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు, లేదా మీరు ఎక్కడైనా కోచింగ్ సెంటర్కి వెళ్ళేసి కోచింగ్ తీసుకుంటే సరిపోతుంది, లేదా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకుని ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. థ్యాంక్ యూ అండి.